మీ కౌన్సిల్లో ఉన్నటువంటి మీ వార్డులో ఉన్నటువంటి 2,500 మంది లేకపోతే 5,000 మందికి మనం శానిటేషన్ పార్ట్ అండ్ పార్సిల్ ఉదయం లేచిన వెంటనే శానిటేషన్ చేయాలి. అంటే మనం కూడా తిరిగితే మన సిబ్బంది కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ జవాన్ ఉంటారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారు, జవాన్ ఒక దగ్గర ఉంటాడు, పనిచేసే సిబ్బంది ఇంకో దగ్గర ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి ముట్టడి పెడతారు, పని చేయకుండా సరే సాయంత్రం మన ఉదయం 10 11 మరి 10 అనే టైంలో కూడా ఉంటారు. రెగ్యులర్ గా పనిచేస్తే ఇవన్నీ కూడా స్పెషల్ టైం టేకప్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందుకొరికే యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఒక కౌన్సిలర్ గా విధిగా మనందరూ బాగా పార్టిసిపేట్ చేయాలి. అంటే మన సిబ్బందితో పని చేయించాలి, మనం కూడా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా శానిటరీ సిబ్బంది సార్, శానిటరీ సిబ్బందికి అంటే మనకు రోజు డైలీ ఎంత స్వీపింగ్ చేయాలి, ఎంత క్లీనింగ్ చేయాలి అనేది టార్గెట్ ఉంది. దాని ప్రకారం చేసినట్టయితే తీసిన చెత్తను మనం లిఫ్ట్ చేయాలి. అదొక పార్ట్. తీసినది అక్కడే ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ గోరులో పెట్టుకోతుంది, లేకపోతే ఇంకా మందులు వచ్చి ఇంకే విధంగా చేస్తాయి. అదేవిధంగా ఇంకోటి సార్ సిటిజన్ పార్టిసిపేషన్ ఏంటంటే సార్, సిటిజన్ కూడా ఇందులో శానిటేషన్ పరంగా తీసిన వెంటనే మాకు అక్కడ డస్ట్బిన్ ఉన్నా కానీ లేకపోతే మన దగ్గర ఆల్రెడీ ఇంటింటికి డోర్ టు డోర్ సెగ్రిగేషన్ సోర్స్ జరుగుతుంది, అంటే కలెక్షన్ జరుగుతుంది. కలెక్షన్ జరిగినప్పుడు మనం ట్రాక్టర్ ఏదైతే వస్తుందో మన సిబ్బంది వెళ్తున్నారు, ఆ సిబ్బందికి వాళ్ళు ఇవ్వాలి. అంతేగాని రోడ్డు మీద వేసి ఊడ్చిన తర్వాత రోడ్డు మీద వేసినట్టు మళ్ళీ చెత్తలాగా ఉంటుంది. కాబట్టి పౌరుడిగా కూడా మనం ఒక సిటిజన్ కూడా అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా అలాంటి జరుగుతులేదంటే శానిటరీ సిబ్బంది వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి సార్. అదేవిధంగా ఆర్పీ ఉన్నారు సార్, మన రిసోర్స్ పర్సన్స్, ఆ ఏరియాలో కూడా వీళ్ళందరూ సిబ్బంది ఉంటారు, మహిళా సంఘాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మోటివేషన్ చేయించి మన స్వచ్ఛత పరంగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనేది మన ఎస్హెచ్ గ్రూప్ వాళ్ళతో అవుతుందో ఆర్పీల ద్వారా కూడా అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళు కూడా మనం ఎడ్యుకేట్ చేయించాల్సిన బాధ్యత సార్. అందుకంటే మన అందరూ కూడా ఈరోజు ఆర్పీలు ఉన్నారు, మన సిబ్బంది ఉన్నారు, మన కౌన్సిలర్స్ ఉన్నారు, మన మిగతా సిటిజన్స్ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది గుర్తెరిగి మనం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ ఆనందరావు గారికి, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, కమిషనర్కి, మన గవర్నర్కి, మన మున్సిపల్ స్టాఫ్కి, మన పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పేరు పేరున పథకాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. 2020 స్వచ్ఛ సర్వేక్షణలో మనకి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా మన తెలంగాణ స్టేట్ లెవెల్లో 7th ర్యాంక్ వచ్చింది అండ్ సౌత్ ఇండియా లెవెల్లో 67th ర్యాంక్ వచ్చింది. అయితే ఈ 2021 స్వచ్ఛ సర్వేక్షణలో ఇంకా మెరుగైన ర్యాంకు, అంటే 67 ర్యాంకు కంటే కూడా ఇంకా మంచి ర్యాంకు, మరి ఈ 7th ర్యాంకు కంటే కూడా మంచి ర్యాంకు. అంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చిన్న ర్యాంకు అంటే 1, 2, 3, 4 అట్లా 7th ర్యాంక్ నుంచి చిన్న ర్యాంకు రావడానికి ట్రై చేద్దాము. ట్రై చేయాలి అంటే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా తీసుకొని, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చాలా మంచిగా చక్కగా వివరించారు. అంటే ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని ఎవరెవరు వాడారో వాళ్ళ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, మెప్మా సిబ్బంది, మరి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకొని పని చేస్తే మనం ఈజీగా మంచి మెరుగైన ర్యాంక్స్ సాధించవచ్చు. మీ అందరి సహకారం అవసరం దీనికి. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, చైర్పర్సన్ గారు చెప్పినట్లు మనకు 60 చిల్లరన ఇంతకుముందు 67, ఇక్కడనేమో 7. సౌత్ ఇండియా తెలంగాణలో అయితేనేమో 7వ ర్యాంక్ వచ్చింది 2020 లోపల, 2020 లోపల. మనం ఇప్పుడు టార్గెట్ ఇంకా తగ్గించాలని పెట్టుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఇది ఏ ఒక్కరు అనుకుంటే కాదు, ఇది ర్యాంకు తగ్గాలంటే మున్సిపల్ సిబ్బంది ఉన్నది ఎందుకు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనకు ర్యాంకు వస్తుంది అనుకుంటే కాదు. మున్సిపల్ సిబ్బంది వాళ్ళు పని చేస్తుంటారు, సూపర్వైజ్ చేసేటటువంటి వాళ్ళు సూపర్వైజ్ చేయాలి, బాధ్యతగా వ్యవహరించేటటువంటి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. మున్సిపల్ సిబ్బంది వేసినటువంటి చెత్తను తీసుకొచ్చేది, లేకపోతే మురుగు కాలువలు ఏమన్నా ఉంటే వాటిని శుభ్రం చేసేటటువంటి బాధ్యత వాళ్ళది. అక్కడ ఎట్లా వస్తుంది అక్కడికి అంటే ప్రజల నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్కి ఇప్పుడు నియోజకవర్గంలో అంటే ఒక ఎమ్మెల్యే వరకు. ప్రజలు ఏం చేయాలా, వాళ్ళ ఇంటి చుట్టూ ఒకటి వాళ్ళు కరెక్ట్గా పెట్టుకుంటే ఆ గల్లీలో ఏమన్నా
ఇప్పుడు కొన్ని చోట్ల గల్లీలకు వాళ్ళు ఈ ఒక అపార్ట్మెంట్ ఉంటే దానికి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఉంటాయి, వాళ్ళకు బాధ్యత అప్పగించడము ఎట్లా ఏదైనా చేసుకోవాలి. అంటే జోన్ లాగా ఇప్పుడు వీళ్ళు మేము ఇంత సిబ్బందిని జోన్ లాగా డివైడ్ చేసి 15 మందిని 14 మందిని పంపినమని ఎట్లా అంటుండ్రో వాళ్ళ కాలనీలలో కూడా కాలనీ అసోసియేషన్లు ఉంటాయి. ఇప్పుడు బీటీఎస్ కాలనీ ఉంది ఉదాహరణకు, బీటీఎస్ కాలనీ లోపల ఏమన్నా ఉన్నారా ప్రెసిడెంట్ సెక్రటరీ లాంటి లేదు. ఇప్పుడు ఇక్కడ బాలాజీ అపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, ఆ అపార్ట్మెంట్కు సంబంధించి ఎవరన్నా ఉన్నారా, అటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని ఇంటిది కాకుండా అట్లా గల్లీలలో కూడా ఒకరికి బాధ్యత అప్పగించి చూసుకోవాలనేటటువంటిది చెప్పాలా. అది కాకుండా కౌన్సిలర్లు కూడా వాళ్ళ వార్డు లోపల వాళ్ళు బాధ్యత తీసుకోవాలా. కౌన్సిలర్లు ఇది ఒక్క చైర్పర్సన్ కమిషనర్ గారు అనుకుంటే అయ్యేటటువంటిది కాదు, వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. అంటే మనం ఏమనుకుంటాం చాలా మటుకంటే వేసేటోళ్ళు ఏమనుకుంటారు ఇది ఏడేసిపోయినా మున్సిపాలిటీలు తీసుకుపోతారు అనేటటువంటిది వేసేటోళ్ళది. మనం చూసేటోళ్ళం ఏం చేస్తాము, వాళ్ళు వేసారు కదా తీసుకుపోయేటోళ్ళు వీళ్ళు ఉంటారు తీసుకుపోతారు మున్సిపాలిటీ అనేది మనం చూసేటోళ్ళము. సో వేసేటోళ్ళు కరెక్ట్గా చేస్తలేరు, చూసేటోళ్ళు మనం సప్పుడు దాక్కుంటున్నాము, తీసేటోళ్ళకే వస్తుంది ప్రాబ్లం. ఈ వేసేటోళ్ళు చూసేటోళ్ళు తీసేటోళ్ళు అందరు కూడా ముగ్గురు కరెక్ట్గా పనిచేసిండ్రు అనుకో అయితే దీంట్లో బాధ్యత వాళ్ళు ఒక్కరే కాకుండా మన ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలే కాకుండా మీడియా వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతుండ్రు. ఇగో ఇక్కడ కాలువ తీయనలేరు అని చెప్పి దాన్ని మనం పాజిటివ్గానే తీసుకుందాం, నెగిటివ్గా ఏం అవసరం లేదు. ఇట్లా పెట్టిండ్రంట ఇట్లా అట్టెట్లా పెట్టిండు అది కాకుండా మీరు కాకపోతే అంటే విమర్శించే విధానం కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎట్లా అంటే ఇగో ఈడ ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనేటటువంటిది చేస్తే బాగుంటుంది. కానీ విమర్శించేది కూడా కొంచెం కన్స్ట్రక్టివ్గా చేసేస్తే నిర్మాణాత్మకంగా విమర్శలను మనము స్వీకరిస్తాం. అట్లా చేసేటటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి. కాబట్టి ఇది ఏ ఒక్కరు అనుకుంటే కాదు. మరి ఇప్పుడు 21 కూడా ఇందాక మనకు టార్గెట్ రావాలంటే ఈ ముగ్గురు ఇందాక వేసేటోళ్ళు తీసేటోళ్ళు చూసేటోళ్ళు మనం చూసి ఇది మన పని కాదని చెప్పి మనం వెళ్ళిపోతుంటాం. వేసేటోళ్ళు మాత్రం మేము వేస్తాం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతాము. మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనుషులే కదా, ఆ కార్మికులు కూడా ఎంతగానో చేస్తారు. కాబట్టి కౌన్సిలర్లు బాధ్యత తీసుకోవాలా, ఆర్పీలు బాధ్యత తీసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వైస్ చైర్పర్సన్ తర్వాత కోఆప్షన్ మెంబర్లు ఎమ్మెల్యేతో సహా అధికారులు అయితే ఎట్లాగో ఉండనే ఉంటారు. 4 కమిటీస్ ఉన్నాయి సార్, ఒక్కో కమిటీలో 15 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ మొదటికి వస్తుంది కమిటీలు వేసినాం. మరి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను మాట తీస్తున్నా. కమిటీలు వేసినాం ఎంతమంది 4 కమిటీలు వేసినాం. మీరు చెప్పిన దాని ప్రకారం 4 కమిటీలో ఒక్కొక్క కమిటీలో 15 మంది ఉన్నారు. ఆ 15 మందితోటి మనం ఎప్పుడన్నా మాట్లాడినామా? నాకు తెలిసి మాట్లాడలేదు, వాస్తవాలు ఒప్పుకుందాం. కాబట్టి నేను ఏమంటున్నా వాళ్ళని ఏసుడు కాడికే పేపర్ మీద కాకుండా వాళ్ళతో మాట్లాడదాం. అప్పుడప్పుడు ఏం భేద ఉన్నది వాళ్ళతోటి. ఇప్పుడు కౌన్సిలర్లు వీళ్ళందరూ మా వాళ్ళే, అందరూ మనం ప్రజాప్రతినిధులం కాబట్టి వాళ్ళని వేసి నాకు తెలిసి ఇంచుమించు 1 year అయిందా, 8-9 నెలలు అయితే అయింది ఇంచుమించు. ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆ కమిటీ వాళ్ళతోటి మనం మాట్లాడినామా? మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మీరు అడిగారు కాబట్టి ఆ 4 గ్రూపులు 15 మంది అంటే ఒక్క వార్డు లోపల 60 మంది ఉన్నారు. మనం వేసేటప్పుడు ఏమనుకున్నాము 60 మంది ఉన్నారు. 60 మంది అంటే చాలా పెద్ద టీం అనుకున్నాం. మరి ఇప్పుడు ఆ టీంను మనం ఉపయోగించుకోవట్లేదు కదా. కాబట్టి కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఆర్పీలు వీళ్ళందరూ వాళ్ళతో కొంచెం టచ్లోకి పోయి ఆ 4 రకాల వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడండి. ఏమున్నా కానీ బాధ్యత అందరం తీసుకొని వికారాబాద్ను 21 లోపల ఒక మంచి గుర్తింపు వచ్చే మున్సిపాలిటీగా బాధ్యత తీసుకుందాము. కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఆర్పీలు, అధికారులు, మిగతా వాళ్ళందరూ కూడా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ నాతో సహా ఇది ఎవరికి అతీతం కాదు. కాబట్టి అందరం కలిసికట్టుగా చేస్తే వికారాబాద్ను 21 లోపల 2021 లోపల ఒక గుర్తింపు పొందినటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ 1, 2, 3 go.
వేరు చేద్దాం అడుగేద్దాం మున్సిపల్